ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 7 స్నేహితులు సరదాగా గడపటానికి వచ్చినటువంటి ప్లేస్ ఇదే. నిన్న 7 వెళ్ళాం మేడం. ఎన్ని గంటలకు వచ్చారు? 8 గంటల ప్రాంగణంలో వచ్చాము. ఒక్కసారిగా ఏమైంది? జనరల్గా ఇక్కడ బీచ్ అలలు ఎక్కువగా ఉంటాయని, కొంచెం డేంజరస్ ప్లేస్ అని తెలుసు, కానీ ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? మీరు కూడా ఫ్రెండ్నా? అవును మేడం, మేము అసలు వ్యూ బాగుంటుంది గుడికొని వచ్చాము. యారాడ అనుకున్నాము, యారాడ గుడి ఓపెనింగ్ ఉండదంటే ఇక్కడ గుడి ఇన్స్టాలో చూసాము. స్టోరీ చూసేటప్పటికి గుడి బాగుంది కదా, గుడికి వచ్చాము. బయట నుంచి వచ్చి దండం పెట్టుకున్నాము. పైకి వెళ్ళి వ్యూ పాయింట్లో ఫొటోస్ తీసుకున్నాము. పైనుంచి చూస్తూ కిందన అలా వచ్చే కొట్టే దగ్గర మేము నించున్నాము. ఆల్రెడీ అక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు, చెందుతున్నారని మేము కూడా వెళ్ళి వీడియోస్ తీసుకుంటున్న ప్రాంగణంలో తిరిగి వెళ్ళిపోదాము ఇంకా ఇంటికి అన్న ప్రాంగణంలో ఒకేసారి అలా వచ్చి 6 కొట్టుకెళ్ళిపోయింది. అందులో రాము అనే అబ్బాయి ముందుకుంటూ జారిపోయాడు, కిందకి వాటర్లోకి వెళ్ళిపోయాడు. ముందు రాము జారిపోయాడు. మేమందరం రాయిలు ఇరుకులో ఉండిపోయాము. ఒక్కసారిగా ఆ వీడియో చూస్తేనే భయం వేస్తుంది. ఒక్కసారిగా ఫోర్స్గా మీకు అలా అందరినీ ముంచేసింది. అందరినీ నించున్నాం చేతులు పట్టుకొని. ఒకేసారి జారేటప్పటికి ఒకేసారి వచ్చేటప్పటికి జారుకుంటూ వెళ్ళిపోయి మేము రాయల మధ్యలో ఇరికిపోయాము. ఆ అబ్బాయి నా చెయ్యి వదిలేసాడు, వాటర్లోకి వెళ్ళిపోయాడు. మేము అప్పటికి నేను మధ్యలో ఇరుక్కోవడం వల్ల మిగతా 5 నా దగ్గరలోనే ఉన్నారు. నన్ను దాటి వెళ్ళలేదు వాళ్ళు ఎవరున్నా. సో ఆ టైంలో మళ్ళీ 2 సార్లు అలా వచ్చి ఫోర్స్గా కొట్టి వెళ్ళేటప్పటికి సురకల నీతు అని అమ్మాయి అలక్క కాలు పట్టుకొని జారుకుంటూ ఆ చిన్న కన్నంలోంచి వెళ్ళిపోయింది, సన్నంగా ఉండడం వల్ల. వాళ్ళక్క కూడా మీ ఫ్రెండ్స్లో ఒకరు. ఆమె కాలు పట్టుకుంది కానీ కాపాడలేకపోయాం. అలలు ఫోర్స్గా మాకు 2 సార్లు కొట్టడంతో మా తమ్ముడు పైన నించొని వీడియో తీయడం వల్ల మమ్మల్ని ఒక్కొక్కరిని సేఫ్గా లాగేశాడు. ఈ అమ్మాయిని లాగలేకపోయాడు. అప్పటికి మా తమ్ముడు కూడా తడిచిపోయాడు వాటర్లో ఫోర్స్గా అలలు కొడుతుంటే. రాము 2 గంటలు అలా కొట్టుకుంటూనే ఉన్నాడు వాటర్లో. తనకి ఈతొచ్చు. సో ఈతొచ్చు దగ్గరలో ఉన్నప్పుడే మమ్మల్ని లాగేటప్పటికి దగ్గరలోనే ఉన్నాడు. మళ్ళీ నేను లెగిసాను, ఇంకా బట్టలన్నీ చిరిగిపోయాయి. ఇంకా ఆ టైంలోనే కొండ మీదకి మళ్ళీ పైకి వెళ్ళి పిలుచుకొని వచ్చి జనాల్ని కిందకి తీసుకొచ్చాను. 100కి డయల్ చేసాం, 122కి చేసాం, 108కి చేసాం. ఏదొచ్చినా ఏదైనా సేవ్ చేస్తుంది కదా అని చూసాము. పైన ఒక 4 అబ్బాయిలు వచ్చి మాకు ఈత రాదండి, మేమేం చేయలేము అన్నారు. కానీ ఏదోలా ట్రై చేస్తాం ఏంటని చెప్పి ఆపోజిట్లో ఒక చిన్న దూరంలోనే ఒక షిప్ వెళ్తుంది, వాళ్ళని పిలిచాము కానీ పలకలేదు. ఈసారి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 5 వినబడదు. సో అందరం ఒకేసారి అరిచాము, ట్రై చేసాము, వాళ్ళకి వినబడలేదు. చూస్తే ఎవరైనా వస్తారు కదా, సో వాళ్ళు రాలేదు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చారు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు, హిందీ వాళ్ళు. పాపం వాళ్ళు గబగబా వచ్చి బెడ్షీట్లు అవి పట్టుకొని వచ్చారు. వచ్చి చింపి బెడ్షీటు అవి తాడులా కట్టాము. అప్పటికి ఆ అబ్బాయి 1 అవర్ అవుతుంది లోపలికి వెళ్తున్నాడు. వాళ్ళతో ముందుకు వస్తున్నాడు. అప్పటికి బయటకు వద్దామన్న దాంతోనే ట్రై చేస్తున్నాడు అబ్బాయి. సో ఏంటంటే వాళ్ళు వేస్తున్న తాడు ఆ అబ్బాయి వరకు చేరలేదు. చూస్తుండగానే ఆల్కాలు పట్టుకున్నాను, అన్న కాపాడండి అన్న ఏదో విధంగా. అంటే ఈ రాయిల నుంచి ఆ పక్క రాయిల వరకు వెళ్ళారు, ఏదో విధంగా కాపాడుదామని చూస్తుండగానే అబ్బాయి అలా వెళ్ళిపోయాడు. అబ్బాయికి పెళ్లి కూడా ఏమీ అవ్వలేదు మేడం. అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, 7 years పాప ఉంది, కాకపోతే డైవర్స్లో ఉన్నది వాళ్ళది. సో మేమందరం ఫ్రెండ్షిప్ డే కదా, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి చనిపోయింది.
మా తమ్ముడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ అక్క క్లాస్మేట్స్. రాము నాకు పరిచయము, ఫ్రెండ్ ఫస్ట్ నుంచి. సో ఆ విధంగా మేము అనుకున్నాము, మామూలుగా వచ్చాము, వెళ్ళిపోదాము అలానే అనుకున్నాం. చూస్తే వ్యూ కొంచెం డేంజరస్ ప్లేస్ లాగే ఉంది. ఇంక లాస్ట్ పిక్ ఒకటి తీసుకొని వెళ్ళిపోదాము. పెందుర్తిలోని రిసార్ట్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిపోదాము, ఏదో ఒక దగ్గర ఖాళీగా అయితే ఎందుకు అనుకున్నాము. 7 పేర్లు ఏంటమ్మా? అదే అందులో గల్లంతైన వాళ్ళు గురజాల రాము, సురకల నీతు, మిగతా దోసూరి కనక మహాలక్ష్మి, దోసూరి ఆష్ని, దోసూరి సురేష్, పెదగాడి రాజు. కేవలం ఫ్రెండ్షిప్ డే కాబట్టి సరదాగా గడపాలి అనుకున్నారు. అండ్ ఒక ఎగ్జైటింగ్ ప్లేస్ కోసం సెర్చ్ చేశారు, యూట్యూబ్లో సెర్చ్ కొట్టి ఇక్కడికి ఇన్స్టాలో చూసాము, టెంపుల్ కని వచ్చాము, వ్యూ బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం సన్షైన్ ఇదే ఫస్ట్ టైం మేడం. రూట్ మ్యాప్ పెట్టుకొని దారులు 2 times మిస్ అయినా మళ్ళీ వచ్చాము. మీరు ఒక్కొక్కరిది ఏ ప్లేస్ మా? ఒకరిది పెందుర్తి, గురజాల రాముది పురుషోత్తపురం, మిగతా వాళ్ళందరిది కలెక్టర్ ఆఫీసే మేడం. సురకల నీతు, సురకల అమ్మాయి పేరు మందిర, వాళ్ళిద్దరిది జాలార్పేట. మిగతా మా నలుగురిమి దోసూరి ఆష్ని, దోసూరి కనక, సురేష్, పెదగాడి రాజు, మా నలుగురిది ఫ్యామిలీ మెంబర్స్. మా నలుగురిమి మీ అందరూ సిటీ నుంచే వచ్చారు. సిటీ నుంచే వచ్చాం. ఈ ప్లేస్ అసలు అవగాహనే లేదు. కానీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 7 ఒక మంచి ప్లేస్కి వెళ్ళి సరదాగా గడిపి ఈ క్షణాలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అనుకున్నారు. కానీ ఒక్క క్షణంలో అల రూపంలో మొత్తం మీకు ఈ సంతోషకరం ఆనందకరమైన విషయాలన్నీ పోయి విషాదం అయిపోయింది మేడం. మా ఒక విషయం చెప్పండి, ఇప్పుడు స్నేహితులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారు, కానీ చాలామంది కొత్త ప్లేస్లు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో చూసి అడ్వెంచర్ ట్రిప్స్ లాగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు చాలా డేంజరస్ ప్లేసెస్ని దాటుకొని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం ఈ సరదా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మేము గంగవరం ఇక్కడికి రావడానికి కూడా చాలా రిస్క్ చేసి రావాల్సి వచ్చింది. అదే 2-3 అమ్మాయిలు ఉండి కూడా రాలేనటువంటి సిచ్యువేషన్. మగవాళ్ళు కంపల్సరీగా ఉండాల్సింది. సో ఈ విషయంలో ఇది మీకు ఒక పెద్ద లాస్ అయింది. కానీ చాలామంది యూత్కి మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తానంటే, ఇలా మేము చేసినట్టయితే మాత్రం ఇంకెవరు రాకూడదని అనుకుంటున్నాం మేడం. అంటే తెలిసిన వాళ్ళు వచ్చి విజిట్ చేసింది వేరు, తెలియని వాళ్ళు వచ్చి విజిట్ చేసింది వేరు. ఇంత రిస్కీ ప్లేస్కి వచ్చి ఇలా జరుగుతుందని అయితే నేను అసలు అనుకోవట్లేదు. ఎవరైనా వచ్చి చూసి వెళ్దాం అనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మరి ఇంకా బీచ్ వ్యూ కూడా చూడకుండా వెళ్ళిపోయేలాగే ఉండాలనుకుంటున్నాను. బీచ్ చూడొచ్చు, చూసి ఒడ్డు నుండి చూసి ఆనందించడం వేరు. ఇక్కడే కదా, లోతు లేదు కదా అని మనం అనుకుంటాం, కానీ దాని లోతు ఇప్పటికొచ్చి ఎవరు అంచనాలు వేయలేం. ఈవెన్ మనకు అప్పికొండ బీచ్లోనైనా, ఆర్కే బీచ్లోనైనా, ఇక్కడైనా ఎప్పుడూ ఇట్లాంటి ప్రమాదాలే జరుగుతున్నాయి. కాకపోతే ఈ సెల్ఫీలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరికొకరు ఎగ్జైట్మెంట్. అంటే మీరు అనుకున్నారా, ఒకవేళ అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే 7 ఉన్నాం కాబట్టి ఒకరినొకరు కాపాడేసుకోవచ్చు, మనకి ఏది అవ్వదు అని అనుకున్నారా ముందు? అలానే అనుకొని 6 చేతులు పట్టుకునే నించున్నాము. వెళ్ళేటప్పుడు కూడా అలా వచ్చినప్పుడు కూడా మేము ఎవరి చేతులు వదలలేదు. సేఫ్ ఏంటంటే మేము ఆ చేతులు వదలకపోవడం వల్లే మేము 5 ఆ ఇరుకులో ఉండిపోయాం. ఎప్పుడైతే ఆ లెఫ్ట్ నుంచి ఒకేసారి ఫోర్స్గా అలా రావడం వల్ల ఆ అబ్బాయి నా చెయ్యి వదిలి జారిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆ పక్కనున్న రైట్ సైడ్ చిన్న కన్నంలోకి వెళ్ళిపోవడం జరిగింది, ఆ మధ్యలోకి, రాయల మధ్యలోకి. మీరు ఈ పెద్ద అలా మీరు 7 చుట్టూ ఇలా నించొని ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు, చాలా హ్యాపీగా గడిపారు. అంతలోని పెద్ద అదే లాస్ట్ పిక్ వెళ్ళిపోదాము, ఆ ఒక వీడియో తీసుకున్న క్లిప్పు అనుకునే వచ్చాము. వెళ్ళిపోదామని రిటర్న్ అవుతున్న టైంలోనే ఈ సిచ్యువేషన్ జరుగుతుందని అయితే నేను అసలు అనుకోలేదు, కళ్ళకు కూడా కాయలేదు.
కానీ గంగవరం బీచ్ దగ్గర చాలా దారుణమైన ఘటన జరిగింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సరదాగా గడపాలి, ఆ క్షణాలను అందరూ కూడా ఒక లైఫ్ మెమొరీగా ఉంచుకోవాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆ వీడియో కూడా చూస్తుంటే మరింత బాధాకరం. ఒక్కసారిగా 7 ఫ్రెండ్స్, అందులో 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు అలా నించొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక లాస్ట్ పిక్ ఒక్కటి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నారు. చూసారా దురదృష్టం ఎలా వెంటాడుతోంది. ప్రమాదం ఎప్పుడు ఏ క్షణంలో ఎలా పొంచి వస్తుందో కూడా మనం ఎవ్వరూ ఊహించలేం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంతలోనే ఒక భారీ అలా మొత్తం 7 స్నేహితుల్ని ముంచేసింది. తలో దిక్కు వారందరూ కొంతమంది రాళ్లలో ఇరుక్కుపోయారు. రాము అన్న అబ్బాయి అయితే ఇందుకు ఇప్పుడు మాట్లాడినటువంటి అమ్మాయి చేయి వదిలేసి అతను కొట్టుకుపోవడం జరిగింది. ఆ క్షణంలో రెస్క్యూ చేయడానికి కూడా ఇక్కడ ఎవరు ఉండరు, లైఫ్ గార్డ్స్ కానీ, ఎందుకంటే ఇది వెరీ రిస్కీ ప్లేస్ అండ్ రిస్ట్రిక్షన్ ప్లేస్. సో ఇక్కడికి తరచుగా రావడానికి కూడా అవ్వదు. ఇక్కడ మాధవస్వామి ఆలయంలో కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే పెద్ద జాతర జరుగుతుంది. ఆ సమయంలో మాత్రమే అఫీషియల్గా రూట్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలోనే. బట్ అడపా కుర్రాలు కానీ లేకపోతే ఇట్లా కొంతమంది క్రేజీగా ప్లాన్ చేసుకొని ఒక అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చిన్న వేస్లో నుంచి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా రిస్కీ ప్లేస్. వచ్చేటప్పుడు కూడా దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు చుట్టూ పొదలు దట్టమైన అడవిలా ఉంటుంది. అది దాటుకొని రావాలి అంటే చాలా జాగ్రత్త, చాలా సెక్యూర్డ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక క్రేజీ ఇంతకుముందు ఏదో ఇన్స్టాలో చూసాము, చక్కగా ఇక్కడ ఈ స్పాట్కి వెళ్ళాలి, టైం స్పెండ్ చేసి రావాలి, దేవుడి దర్శనం అయింది, కాస్త బీచ్లో కూడా సరదాగా గడిపెళ్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు 7 స్నేహితుల్లో 2 గల్లంతయి ఇప్పటికీ 24 గంటలు గడుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా గల్లంతైన వారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ కూడా తెలియలేదు. కానీ తను చెప్తోంది, 2 స్నేహితుల్ని నా కళ్ళెదుటే పోగొట్టుకున్నాను, ఇకపై ఎవరు మాత్రం ఇట్లాంటి రిస్క్లు చేయకండి, ఎందుకంటే క్రేజీతో ఆలోచన చేస్తే మాత్రం అది ఎప్పుడు ఎవరి ప్రాణాలు ఎలా తీస్తుందో కూడా తెలియదు, దయచేసి నా నుంచి కూడా రిక్వెస్ట్ అంటూ ఆ ఫ్రెండ్ చెప్తున్న మాటలు మాత్రం మనం సీరియస్గా తీసుకోవాల్సిందే.